నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కుమార్. ఈ వీడియో ద్వారా ఎవరు లంగా, ఎవరు దొంగ, ఎవరు బట్టె బాస్, నిజంగా రౌడీలేనా, లేదంటే పార్టీ కండువలు కప్పుకొని గుడిచేటి పనులు చేస్తున్న వాళ్ళు కూడా రౌడీలా? అసలు ఎవరి శాతం ఎక్కువ ఉంది, ఎవరు రౌడీజం ఎక్కువ చేస్తున్నారు, ఎవరిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, ఈ వీడియో ద్వారా ఫుల్ క్లారిటీతో మనం తెలుసుకుందాం. మిత్రులారా, సామాన్య ప్రజలే కాదు, మన బతుకులు, మన వ్యవహారాలు, మన పార్టీ నాయకులు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయం ఎంత దరిద్రమైన రాజకీయం అనేది ఏఐకి కూడా తెలిసిపోయింది. ఈ రోజు మీకు నేను ఇచ్చే క్లారిటీ ఏఐ ద్వారానే ఇస్తాను, తప్పకుండా చూడండి. హలో ఫ్రెండ్స్, తమ్నేల్ చూశారు కదా, మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో రౌడీయిజం అనేది కేవలం సామాన్య ప్రజలు, రౌడీ షీట్ పొందిన వాళ్ళు మాత్రమే చేయట్లేదు. దీనికంటే ఎక్కువ మన రాజకీయ నాయకులే రౌడీయిజం చేస్తున్నారు. అసలు రౌడీలు ఎవరిని మనం రౌడీలని అనాలి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది. ముందుగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్రజా సమస్యలపైన ప్రభుత్వాలను ప్రశ్నించే వేదిక మన పబ్లిక్ పల్ ఛానల్. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా కానీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ ప్రశ్నకు మరింత శక్తి రావాలంటే అది కేవలం మీరు చేసే సబ్స్క్రైబ్ వల్లనే వస్తుంది. కాబట్టి ఇప్పుడే ఛానల్ లో సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్తే, రౌడీ షీట్ అనేది కొన్ని నేరాలు చేసిన వాళ్ళకి, ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారికి, ఎక్కువ క్రిమినల్ కేసులు ఫైల్ అయిన వ్యక్తుల పైన రౌడీ షీట్ అనేది పోలీసులు ఓపెన్ చేస్తారు. అసలు ఇది సామాన్య ప్రజలపైనే ఎక్కువగా జరుగుతుంది. సామాన్య ప్రజలే రౌడీ షీటర్ల, పాలిటిక్స్ లో రౌడీ షీటర్లు ఉన్నారా అనేదే మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు బ్యాలెన్స్ చేసుకుంటే, సామాన్య రౌడీయిజం అంటే సామాన్య ప్రజలు చేస్తున్నటువంటి అల్లర్లు, గొడవలు, ఎవరు కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయించుకోవాలని, రౌడీలుగా మారాలని మారరు. పరిస్థితులు అలా చేస్తాయి. వాళ్ళకు తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని పనులు వాళ్ళని రౌడీ షీట్ ఓపెన్ చేయించుకునేంత వరకు దిగజారు. కానీ తెలిసి చేస్తున్న వాళ్ళే మన రాజకీయ నాయకులు. రౌడీ షీట్లు వీళ్ళపైన ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఎవరు చేసేటువంటి గొడవలు, ఎవరు చేసేటువంటి అల్లర్లు, ఎవరు చేసేటువంటి నీచమైన పనులు ఆంధ్రప్రదేశ్ లో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి అనేది మనం ఏఐ ద్వారా తెలుసుకుందాం. నేను ఒక నివేదిక అనేది చెప్తే మీరు నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు పలాని గవర్నమెంట్ లో ఎక్కువ రౌడీజం జరిగిందంటే ఇంకో గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కామెంట్స్ పెడతారు. లేదు, ఈ గవర్నమెంట్ లో ఎక్కువ రౌడీజం జరిగిందంటే ఇంకో గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కామెంట్స్ పెడతారు. ఇదంతా కాదు, ఏఐని అడిగి తెలుసుకుందాం. అసలు రౌడీ షీటర్లు ఎవరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, ఎవరు లంగలు, దొంగలు, బట్టే బస్గాళ్ళు, మన రాజకీయ నాయకుల బతుకులు ఏందనేది ఒక క్లారిటీ. వాస్తవానికి నిన్న నేను ఒక న్యూస్ పేపర్ చదువుతుంటే రౌడీ షీటర్లకు వార్నింగ్ ఇచ్చిన సిఐ అని ఒక న్యూస్ క్లిప్పింగ్ చూసా. అది చూశాక నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆటో వాళ్ళు, లేదంటే గాలి తిరిగేటోళ్ళు, లేదంటే గొడవలు చేసిన వాళ్ళు, పండుగల సమయంలో అల్లర్లు చేసిన వాళ్ళు, వీళ్ళన్నా రౌడీలు? అసలు వీళ్ళను ప్రేరేపిస్తున్న వాళ్ళు ఎవరున్నారు? వీరి వెనక ఎవరున్నారు? ఇటువంటి కారణాలు, ఇటువంటి సందర్భాలు ఎందుకు వస్తున్నాయని ఆలోచించినప్పుడు రాజకీయ నాయకుల గుట్టు బయట పెట్టాలనే ఆలోచన నాకు. దీన్ని ఏ నివేదిక ద్వారా చెప్పినా కూడా ఆ నివేదిక అనేది పలాని పార్టీకి సొంతం, పలాని పార్టీకి ఫేవర్ ఉందనే ముద్ర మీరు వేస్తారు ప్రజలు. కానీ ఏ అలా చెప్పదుగా. ఏ ద్వారా తెలుసుకోవాలనే నేను ఈ వీడియో చేస్తున్నా, మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలనే ఒక వీడియో. నిన్న ఈ ఆలోచన వచ్చినప్పుడే నేను చాట్ జీపీటీని కొన్ని విషయాలు అడిగిన, గూగుల్లో కొన్ని విషయాలు సెర్చ్ చేసిన. అవి చూశాక ముందు నా మైండ్ పోయింది. ఇవన్నీ నేను ముందు బయటకు పెట్టాలని ఆ స్క్రీన్ షాట్లు అలానే తీసుకొచ్చాను. అసలు ఏం జరిగింది, ఎంత రౌడీయిజం జరిగింది, సామాన్య ప్రజల వల్ల జరిగిన ఇబ్బంది ఎంత, పొలిటికల్ పరంగా జరిగినటువంటి ఇబ్బంది ఎంత, ఎవరిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలనేది మీరే ఒక క్లారిటీ ఇవ్వండి. 2014 నుంచి 2024 మధ్యలో ఎంత రౌడీయిజం సామాన్య ప్రజల వల్ల జరిగింది, ఎన్ని అల్లర్లు సామాన్య ప్రజల వల్ల జరిగింది, పొలిటికల్ పరంగా ఎన్ని జరిగాయని నేను ఒక క్వశ్చన్ అడిగితే చాట్ జీపీటీ చెప్పిన ఆన్సర్ ఒకసారి వినండి. 2014 నుండి 2019 మధ్య ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ హింస పెరిగింది. కాలాల మధ్య ప్రత్యేకమైన మనుషులతో రకరకాల దాడులు, రకరకాల హింసాత్మక ఘటనలు పొలిటికల్ పరంగా జరిగాయి. దీనికి సంబంధించిన ఒక నివేదిక ఇచ్చి 2014లో ఎన్నికల తర్వాత సగటు స్థాయిన రౌడీయిజం అనేది పొలిటికల్ పరంగా జరిగింది. 2018లో 39 క్రిమినల్ కేసులు, అధికారికంగా హింస కేసులను పెరుగుదల. 2019లో 110 కేసులు, 5 హత్యలు, అత్యధిక పెరుగుదల, ఎక్కువ ఘర్షణలు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా. ఇది కేవలం పొలిటికల్ పార్టీ నడిపించినటువంటి గొడవలకు సంబంధించింది. ఇది మరి సామాన్య ప్రజలు, సాధారణ ప్రజలు చేసినటువంటి గొడవలకు సంబంధించి 2014 నుంచి మొదలుకొని 2024 వరకు కూడా సగటు స్థాయి గొడవలు, దొంగతనాలు, మోసాలు, చైన్ స్మాషింగ్లు వంటివి జరిగాయి. అంటే ఇక్కడ ఎవరు దొంగ, ఎవరు మోసగాడు, ఎవరిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి? కానీ మన పోలీసులు
సామాన్య ప్రజలను తీసుకుపోయి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయంలో ఉన్న గాడిదలని వీళ్ళు ఢీ కొట్టలేరు కాబట్టి వాళ్ళని వదిలేసి వీళ్ళని బలిస్తున్నారు. ఇది ఇంతటితో అయిపోయింది. 2014 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ఈ 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇది. ఈ 2024 నుంచి ఈ నేటి వరకు ఎన్ని గొడవలు జరిగాయి, ముఖ్యమైనవి మాత్రమే ఒక ChatGPTని అడిగితే ఒక 5-6 కేసులు ఇచ్చింది. కానీ ఆ 5-6 కేసులు కూడా భయంకరమైన కేసులు. ఒకసారి చూడండి. 2024 మార్చ్ గిద్దలూరు, ప్రకాశం, ఆళ్లగడ్డ, నంద్యాలలో 2 రాజకీయ హత్యలు. 2024 మేలో పల్నాడు, తిరుపతి, తాడిపత్రి సహా 10 జిల్లాల్లో పోస్ట్ పోల్ హింస, 300 మంది అరెస్ట్, పెట్రోల్ బాంబులు, ఈవీఎం ధ్వంసము. 2024 జూన్లో సర్వేపల్లిలో కత్తిపోటు, అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు, బాధితుడు ఆసుపత్రిలో చికిత్స. 2024 నుంచి 25 మధ్యలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ మధ్య రోజువారీ హింస, 30కి పైగా హత్యలు, 300 మంది పైగా హత్యా ప్రయత్నాలు, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం, 490 ప్రభుత్వ ఆస్తులతో కూడిన ఘటనలు ఈ సంవత్సరంన్నర కాలంగా జరిగింది. 2024 పల్నాడు, నంద్యాలలో పోలీసు తగిన చర్యలు, అదనపు బందోబస్తు. ఇంత దరిద్రమైన సంఘటనలు మనం ఆంధ్రప్రదేశ్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తుంటే రౌడీ షీట్ ఎవరిపైన ఓపెన్ చేయాలి? ఎవరు రౌడీయిజం చేస్తున్నారు? ఇప్పుడు అర్థమయ్యేది ఎవరు లంగా, ఎవరు దొంగ, ఎవరు బట్టే బసని. ఇక్కడ చంద్రబాబు లేదు, జగన్ లేదు, ఎవరు లేదు, అందరూ దొంగలే. అంటే వీళ్ళు కత్తి పెట్టుకొని వచ్చి ఏం రౌడీయిజం చేయరు, వీళ్ళు కర్ర పట్టుకొని వచ్చి ఏం రౌడీయిజం చేయరు. ప్రజలను మభ్యపెట్టి ప్రజలతో రౌడీజం చేస్తారు, ప్రజలను బలి పశువులను చేస్తున్నారు. కానీ ప్రజలు తెలుసుకోవట్లేదు. మధ్యలో ప్రజలే బలయ్యేది. ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ పార్టీ పెరుగుదల కోసం దరిద్రమైన నీచమైన రాజకీయం చేస్తూ సామాన్య ప్రజలను బలిస్తున్నారు. ఇది ప్రజలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ప్రజలు ఎందుకు మారట్లేదు? పవన్ కళ్యాణ్ గురించి ఒక వీడియో చేస్తే రెచ్చిపోయి కామెంట్స్ పెడతారు, పర్సనల్ గా కామెంట్స్ పెడతారు. ఒక్కొక్కడైతే దేవుడు మా పవన్ కళ్యాణ్ దేవుడు వస్తావా అంటాడు. పవన్ కళ్యాణ్ దేవుడా? ఆ మాట, ఆ కామెంట్ పెట్టినాడు వాడు అయ్యాక అమ్మకు అన్నం కూడా పెట్టినాడు. ఎవరు ఇక్కడ ఎక్కువ కాదు. జగన్ హయాంలో గొడవలు జరిగినాయి, చంద్రబాబు నాయుడు హయాంలో గొడవలు జరిగినాయి. రేపు ఇంకొక వాడి హయాంలో ఎలా ఉంటుందో తెలియదు. ఏ కూడా సిగ్గు తీస్తుంది కదా. మరి ప్రజలు ఎందుకు మారట్లేదు? సామాన్య ప్రజలపైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్న పోలీసులు రాజకీయ నాయకులపైన రౌడీ షీట్లు ఓపెన్ చేయట్లేదంటే అర్థమైంది. ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించారు. ఎవరు దొంగ, ఎవరు లంగా, ఎవడు బట్టే బాస్, రౌడీ షీట్ ఎవడి పైన ఓపెన్ చేయాలి.